హాయ్ అండి, వెల్కమ్ టు రుచికర వంటలు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు. ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టి అందులో 1 టీ స్పూన్ దాకా ఆవు నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు దాకా తెల్ల నువ్వులను వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా ఆవు నెయ్యిని వేసి బాదాం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తాలను పావు కప్పు చొప్పున వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వీటిని కూడా వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ దాకా గసగసాలను వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసి అందులో 1 కప్పు ఖర్జూరం, పావు కప్పు ఎండు ద్రాక్షలు, 4 అంజీర్లను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వీటిని కూడా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అందులో పావు టీ స్పూన్ శొంఠి పొడి, పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ముందుగా వేయించి చల్లార్చుకున్న నువ్వులను కూడా వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో ఖర్జూరపు మిశ్రమాన్ని కూడా వేసుకొని వీటిని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో 2 టీ స్పూన్ల దాకా తేనెను వేసుకోవాలి. ఇలా తేనె వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతటిని చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇవి దాదాపుగా 10-15 రోజుల దాకా స్టోర్ ఉంటాయండి. వీటిని రోజుకొకటి తీసుకోవటం వల్ల కాల్షియం, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.